హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ అమ్ముతున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 కోట్లకు పైగా విలువైన 200 గ్రాముల కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 నైజీరియన్లతో పాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖులను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో సినీ రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. 5 నైజీరియన్లతో పాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ ఎక్కడ చిన్న ఆసుకు దొరికినా కూడా వాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇకపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మాట, మారక ద్రవ్యాల మాట వినిపించకూడదు. దీనికి సంబంధించి ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అదుపులో తీసుకుని విచారణ చేయండి, వాళ్ళ మీద కట్టి చేపించుకున్న చూడమని చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మరోసారి దాదాపుగా సైబరాబాద్ పరిధిలో 2 కోట్లకు విలువైన దాదాపుగా 200 గ్రాముల పైన కొకైన్ స్వాధీనం చేసుకుని తెస్తాం. దీంట్లో ప్రధాన మనం చూస్తే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ చేసి ఇతనితో పాటు నైజీరియా కూడా పట్టుకుని తెస్తా ఉంది. వీళ్ళు ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుట్టు చప్పులు కాకుండా అమ్ముతున్న వ్యవహారాన్ని పచ్చిగట్టిన నార్కోటిక్ డ్రగ్స్ తర్వాత సైబరాబాద్ పోలీసులు ఛేదించడం జరుగుతా ఉంది. దీంట్లో అమన్ ప్రీత్ సింగ్ ను విచారిస్తే ఇతను అంటే వీళ్ళ రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో ఉంది కాబట్టి మరి ఇతని ద్వారా ఏమన్నా డ్రగ్స్ ఏమన్నా నమ్ముతున్నారా, లేకపోతే దీంట్లో పాత్ర ఏంటి, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఏమైనా లింకులు ఏమైనా ఉన్నాయా అని చెప్పన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ విచారణలో సినిమా పరిశ్రమ మనం చూసాం, ప్రధానంగా ఎప్పుడు డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఎక్కడో చాట సినిమా లింకులు ఉండడం, సినిమాలో ఉన్న వ్యక్తులకు ఈ డ్రగ్స్ నేపథ్యం ఉండడం కూడా గతంలో చూసాం. తర్వాత ఇదే నేపథ్యంలో మరోసారి ఈ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క తమ్ముడు ఈ రకంగా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో మరి సినిమాలోని వ్యక్తులు ఎవరన్నా పరిచయం ఉన్నారా, దీనిలో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన సంబంధికులు కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఇదొక బిగ్ బ్లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అమన్ ప్రీత్ సింగ్ కనుక విచారిస్తే దీంట్లో చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తే మొత్తం ఇప్పుడు 2 కోట్లకు పైబడి విలువైన డ్రగ్స్ పట్టుకున్న నేపథ్యంలో ఈయన ఎప్పటి నుంచి ఈ రకంగా ముంబై అలాగనే గోవా ప్రాంతం డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, ఎవరెవరికి అమ్ముతున్నాడు, ఇదంతా కూడా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ లో తర్వాత టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసి దాని ద్వారా డ్రగ్స్ ను సప్లై చేసి అమ్ముతున్నాడని చెప్తున్న విషయంపై చెప్పి కొంత కీలకమైన సమాచారం సేకరించడమే కాకుండా దీంట్లో సినిమా ప్రముఖులు కానీ ఎవరున్నారు, తర్వాత దీంట్లో ప్రధానంగా పబ్బుల్లో తర్వాత కొంతమంది యూత్ టార్గెట్ గా అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ యూత్ టార్గెట్ గా ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులకు సమాచారం. మొత్తం మీద ఈ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్ అవడం అనే దాని మీద కూడా ఒకసారిగా టాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది. దీంట్లో మరి ఎంతమంది ప్రముఖులు ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటపడితే మనం వేచి చూడాల్సింది సంజన. ఎసిన్నారెడ్డి, మరి వీరి నుంచి 2 కోట్లకు పైగా విలువైన 200 గ్రాముల కోకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి అంటే దీంట్లో ప్రస్తుతం మాత్రం 200 గ్రాముల 200 పైగా అంటే కొకైన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దీని విలువ 2 కోట్ల పైబడే ఉంటుందని తెలుస్తా ఉంది. అంటే ప్రస్తుతం జరిగిన రైడింగ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ తాలూకు విలువ 2 కోట్లు. కానీ ఈయన ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, తర్వాత రూట్ మ్యాప్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చే అవకాశం అయితే లేదు, మరి అలాగనే మరి రోడ్డు అంటే ఏ రకంగా తీసుకొస్తున్నాడు, దాన్ని పార్టీ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, అక్కడ ఏ రకంగా దాన్ని అక్కడ గోవాలో కావచ్చు, ముంబైలో కావచ్చు అమ్ముతున్న వ్యక్తులు ఎవరు, తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి అమ్ముతున్నాడు అని చెప్తాను. దాని మీద పోలీసులు విస్తరించారు. మొత్తం మీద ఇదొక బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంది ప్రముఖుల ఫైళ్లు బయటపడతాయని చెప్పని కూడా మనకు సమాచారం ఉందా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.